హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ నేను వీడియోని ఎడిట్ చేస్తున్నా. ఈ 2 మంత్స్ చాలా బిజీ ఉండే, నాకు జాబ్ చేంజ్ అండ్ పర్సనల్ వర్క్స్ వల్ల. సో వీడియోస్ ఎడిట్ చేయలేకపోయినా. ఈ వీడియోలోకి వస్తే వీఆర్ గోయింగ్ టు యాగంటి టెంపుల్ విచ్ ఈజ్ అరౌండ్ 95 కిలోమీటర్స్ ఫ్రమ్ జోగులాంబ టెంపుల్. అయితే లాస్ట్ వీడియో మీరు చూసినట్టయితే జోగులాంబ టెంపుల్ అయితే కవర్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం యాగంటి టెంపుల్ అనుకున్నాం. సో దీన్ని కవర్ చేసేది. ఇన్ కేస్ మీరు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే గో అండ్ సెర్చ్ ఇన్ మై వీడియోస్ లిస్ట్. మీరు ఈ టెంపుల్ రావడానికి మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తున్నట్టయితే లైక్ బస్ అండ్ ట్రైన్ వచ్చింది. ఇక్కడికి బస్సెస్ అండ్ ట్రైన్స్ ఫెసిలిటీ లేదు. సో మనము బనగానిపల్లి అనే ఒక విలేజ్ దగ్గర వరకు అయితే డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి హైదరాబాద్ నుండి. అక్కడికి వచ్చేసి అక్కడ నుండి మనము ఆటోలో యాగంటి టెంపుల్కి వెళ్ళచ్చు. సో బనగానిపల్లి నుండి యాగంటి టెంపుల్ అరౌండ్ 10 కిలోమీటర్స్ ఉంటుంది. వితిన్ 20 to 25 minutesలో వెళ్ళిపోవచ్చు. షేరింగ్ ఆటోస్ అవైలబుల్గా అయితే ఉంటాయి. ఫస్ట్ అయితే ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తున్నాయా మీకు ఈ వెహికల్స్ ఏవైతున్నాయో ఇవన్నీ శ్రీశైలం వెళ్ళేసి వస్తున్నాయంట. నేను ఇక్కడ ఇన్నిగానం వెహికల్స్ ఇట్లా కనిపించడం వల్ల నేను సర్చ్ చేసి చూసిన. అయితే ఈ కర్ణాటక అండ్ మహారాష్ట్ర ఇక్కడ నుండి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మన ఉగాదికి శ్రీశైలంకి వచ్చి వాళ్ళ ఫస్ట్ పంట ఏదైతుందో దాన్ని కోసుకొని వచ్చి ఇక్కడ దేవునికి సమర్పిస్తారండి. సో ఇక్కడ ఉగాది తర్వాత ఈ 5 days చాలా రష్ ఉంటుంది. కేసు ఎవరైనా వెళ్ళాలనుకుంటే అవాయిడ్ చేయండి. మల్లన్న స్వామి దర్శనం కోసం కాలినడకన అడవిల నుండి వెళ్ళే భక్తులు కూడా ఉంటారంట. ఇప్పటికి వెళ్తారంట. ఇంకొక 10 kilometers అయితే మనకు టెంపుల్ వచ్చేస్తుంది. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 12:05 అవుతుంది. సో ఇంకో 55 minutesలో టెంపుల్ క్లోజ్ చేస్తారు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 6 AM నుండి 1 PM వరకు. ఆఫ్టర్నూన్ కొంచెం 2 hours బ్రేక్ ఉంటుంది, 1 నుండి 3 వరకు. అండ్ దాని మళ్ళీ 3 నుండి 7:30 వరకు ఓపెన్ ఉంటుంది. పార్కింగ్కి 50 రూపీస్ కలెక్ట్ చేస్తారు ఇక్కడ. టెంపుల్లోకి వెళ్ళాలంటే ఈ గుండం నుండి లోపలికి వెళ్ళాలి. సో ఇదే మన మెయిన్ టెంపుల్. ఈ టెంపుల్ని అర్ధనారీశ్వర టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ లింగం మీద శివపార్వతులు అంటారు. సో ఈ టెంపుల్కి అర్ధనారీశ్వర టెంపుల్ అనే పేరు వచ్చింది. అయితే ఈ టెంపుల్లో ఉన్న నంది ఎవ్రీ 20 yearsకి ఒక 1 inch పెరుగుతుందంట. ఈ టెంపుల్ 5th and 6th centuryలో కట్టిరంట. అయితే ఈ టెంపుల్ ఒక్క రాజుతోనే నిర్మించబడలేదు, చాలా మంది రాజులు కలిసి టెంపుల్ని కట్టిరంట. లైక్ చోళలు, చాళుక్యాలు అండ్ విజయనగరం రాజులు, ఇట్లా అందరు కలిసి కట్టిరన్నమాట ఈ టెంపుల్. చిన్న గుండం పేరు అగస్క పుష్కర్ని. అయితే ఈ గుండంలో వాటర్ ఎప్పటికీ ఇంకిపోవు. ఈ వాటర్ ఫ్లో ఎక్కడి నుండి ఫ్లో స్టార్ట్ అవుతుంది అనేది కూడా ఎవరికి తెలియదు ఇక్కడ. గోప్రో ఇంత మంచి విజువల్స్ ఇస్తాను నేను ఎప్పుడు అనుకోలే. అండర్ వాటర్ ఇదే ఫస్ట్ టైం నేను వీడియో క్యాప్చర్ చేయడం. అయితే ఈ పాండ్లో ఈ ఒక్క వైట్ ఫిష్ ఒక్కటే ఉంది, మిగతా అన్ని నార్మల్ చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి. చూడండి విజువల్స్ ఎంత బాగున్నాయో. నాకైతే ఫుల్ భయమైంది వాటర్ ఎక్కడ గోపులకు పోతాయని. బట్ వాటర్ ప్రూఫ్ కేసు అయితే బాగానే హ్యాండిల్ చేసింది. చూద్దాం ఇంకా ముందు ముందు ఎన్ని వీడియోస్ వస్తాయి అన్నారు. ఇక్కడ నుండి ఇంకొంచెం ముందటికి వెళ్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది.
అదొక గుహలో ఉంటుంది. ఇక్కడ మస్తు షూటింగ్స్ అయినాయి చెప్పాలంటే. అండ్ ఆ వీడియోస్ అన్నీ మీకు కావాలంటే నేను ఈ వీడియో ఎండింగ్లో పెడతా, చూడండి. మాకు దర్శనానికి అయితే 20 minutes పట్టింది. సో ఎక్కువ రష్ ఏం లేదు. సో ఈజీగా అయిపోయింది మాకు దర్శనం. కిందికి దిగిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లోనే నిత్యాన్నదాన సత్రం ఉంటుంది. సో ఇక్కడ ఫుడ్ బాగుంది, ట్రై చేయండి. నెక్స్ట్ మనం అరుంధతి కోటకి వెళ్తున్నాం. అది మనకు వచ్చే దారిలో కనిపిస్తుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ దర్శనం చేసుకుందాం, తొందరగా టైం అయిపోతుందని ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి దర్శనం చేసుకున్నాం. సో ఇదే అరుంధతి కోట. ఇక్కడ కార్ పార్కింగ్ ఏం టికెట్ లేదు, కాకపోతే పర్ పర్సన్ 20 రూపీస్ తీసుకోండి వాడు. అక్కడ ఏదో పెద్ద భవనం ఉంది, పద ఇంటికి ఫోన్ చేద్దాం. ఈ సమాధిలో పగ తీరని పిశాచినై కసితో రగిలిపోతున్నాను. నీ అంతం ఒసే అరుంధతి, నీకు పెళ్ళ? నన్ను సమాధిలో కుళ్ళ పెట్టి చంపిన నిన్ను వదల బొమ్మాలి, వదల. వస్తా వస్తా, తప్పక వస్తా. కసిగా పగని తీర్చుకుపోతా. ఈ కోట అరుంధతి మూవీలో చూపించినంత పెద్దగా ఏమి ఉండదు, చిన్ననే ఉంటుంది. అండ్ ఈ ప్లేస్కి సమ్మర్ ప్యాలెస్ అనే నేమ్ కూడా ఉంది. సో అప్పట్లో రాజులు ఇక్కడ సమ్మర్ గెస్ట్ హౌస్ లాగా దీన్ని యూజ్ చేసుకుంటుండే. సో అందుకే ఈ కోట మరీ అంత పెద్దగా ఏం లేదు. ధాం తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ తత్త తరగడ దిత్తి తరగడ తోం తోం తరగడ నం నం తరగడ తా ధీ తోం నం ఛం ఛం తా ధీ తోం నం ఛం ఛం తకిట ధికిట తోకిట నంకిట తగ తరగడ తగ తత్త తలాంగ్ తోం తత్త తలాంగ్ తోం తగ తలాంగ్ తోం. వాడు ఏదో టైం పాస్ తిరుగుతూ నేను దానికి బ్యాక్గ్రౌండ్ సెట్ చేసాను. ఎట్లా కామెంట్స్ అయిపోయింది. అప్పట్లో ఎక్కువ యుద్ధాలు జరుగుతుండే కదా, అయితే వేరే శత్రువులు ఎక్కడి నుండి ఆయన వస్తారేమో అని చెప్పేసి ఈ గుట్టల మీద కడుతుండే కోటలన్నీ. టైం 3:40 అవుతుంది. దీని నుండి మనం ఇక గండికోట వెళ్ళాలి, నైట్ స్టే అక్కడనే. సో మాకు గండికోట ఇక్కడ నుండి 88 kilometers ఉంది. అండ్ దారిలో మనకి ఇంకో కేవ్స్ కూడా ఉందంట, సో అది కూడా కవర్ చేసేద్దాం. లొకేషన్ చూస్తారు కదా, ఒక సైడ్ మొత్తం పంటలనే, సో ఇంకో సైడ్ మొత్తం వాటర్. ఈ వాటర్ అక్కడ యూజ్ అవుతాయి అన్నమాట. వీడియో లాస్ట్లో నేను కొన్ని వీడియోస్ పెడతాను కదా, లైక్ ఏమేమి మూవీస్ మన యాగంటిది టెంపుల్ దగ్గర తీసుకెళ్ళా. నెక్స్ట్ మనం వెళ్ళేది అప్పబెలం అండ్ గండికోట. సో ఈ రెండు నెక్స్ట్ వీడియోస్లో అలా కవర్ చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. Follow for more content.